అడిగారు ఒక కేసులో, సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, అసలు మీరు చదివి ఇస్తున్నారా, ఎవరన్నా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని. ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే, గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే లక్ష రకాలుగా చేయించండి, కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలసన పడతామని చెప్పి చేయరు. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి, మొన్న అంబటి రాంబాబుది ఉంది, అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ ప్రిజనర్స్ ఏ పని చేయక్కలేదు, చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు హ్యాపీ. మన రాంబాబుని కలిసినప్పుడు అదే అన్నాను, ఆరోగ్యం అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే అతను ఏవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఏవో తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు. ఏమైంది, రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉండదు, కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు రేపు. ఇదిగో ఇంటి మీద 6 గంటల సేపు అందరం చూసాం కదా, ఇదేంటిది ఇలాగా పోలీసు వాళ్ళు వదిలేస్తారు, యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు, అట్లీస్ట్ వాళ్ళు తోసేస్తున్నట్టు కొడుతున్నట్టు మేము తక్కువ మంది అయిపోయామని. మరి అది ఎంత డ్యామేజ్ అది. మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం, ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళగానే. రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్, 40 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయింది. డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది నా ధర్మం. అప్పుడు ఆంజనేయులను చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశారు. ఆయన నాకు బాగా, నేను ఫస్ట్ ఎంపీ అయినప్పటి నుంచి బాగా ఫ్రెండు, మనకు చుట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి హోతా వాళ్ళు, జంజాల వాళ్ళు, వాళ్ళతో ఏమైంది తెలుసున్నాయన. ఇప్పటికి కూడా నేను ఆయన కరప్ట్ అంటే నమ్మను, ఆయన కరప్ట్ అని ఎప్పుడూ వినలేదు, నేను నమ్మను. అగ్రెసివ్, కొంచెం ఎక్సెసివ్ ఇది ఉంది, కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లాలకు ఎస్పీగా వేశారు. సరే అతను టైం బాగాలేదు, జైలుకి వెళ్ళాడు, చూడకుండా మానేస్తామా. అదే రాంబాబుకి వెళ్ళామో, వెళ్తే దేనికి తిడుతున్నారు, రాంబాబుని చూడటానికి వెళ్ళినందుకు తిడుతున్నారో, లేకపోతే అందులో జంతుకోపు లేదే అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి అని ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి, మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు, కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష, ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవడో కూడా అలా చూడలేకుండా చేయండి, అక్కడ బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి, మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సిట్లైనా అయినా ఇలా ఉంటే ఏంటి. సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు, అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మేవాళ్ళే ఎక్కువ, లేకపోతే ఆ రష్ ఉండదు. వచ్చిందా బెయిల్ వచ్చేసింది ఇటు రాంబాబుకి. మళ్ళీ ఏపీటీ వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజ్. ఇప్పుడు అలా కదా, ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో, అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు. ఇప్పుడు రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనే అతను మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వెళ్ళా. చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవి అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతనిలో అనుకున్న మాట వచ్చి కార్మి కొట్టేస్తుంటే అతను అనుకున్నాడు, ఎందుకంటే కొడుతున్నాడు, ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు.
చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మొన్న జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు నాకు, చిచ్చి ఎలా మాట్లాడు.